తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న నా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు, అవ్వలకు, తాతలకు, రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. నేను మీ దేవతి శ్రీనివాస్, నిజామాబాద్ బహుజన ముక్తి పార్టీ అధ్యక్షుడను, నిజామాబాద్ పార్లమెంటరీ అభ్యర్థిని. మూడవసారి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ పార్టీ మరియు ఎన్డీఏ కూటమి వారికి నా అభినందనలు, మరి ముఖ్యంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రెండవదిగా, సామాన్యులను సూటిగా ఒక ప్రశ్న అడగబోతున్నాను. సామాన్యుల పక్షంగా, పేదవారి పక్షంగా పోరాడే రాజకీయ నాయకులను మీరు ఎన్నుకున్నారా? మీ గుండె మీద చేసుకొని చెప్పండి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వారు తెలియపరిచింది ఏంటంటే 93% ఈసారి లోక్సభలో ఉంచిన ఎంపీలు కోటీశ్వరులని వారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 545 ఎంపీలలో 504 ఎంపీలు కోటీశ్వరులు, ధనవంతులు. ఈసారి పార్లమెంట్ కోటీశ్వరులతో నిండిపోయింది. మరి పేదవారి సమస్యలను, సామాన్యులను గోసను పట్టించుకుంటారా? వారి పక్షంగా మీరు పోరాడుతారా? వారి గొంతుగా పార్లమెంట్లో వినిపిస్తారా? మీరే చెప్పండి. వారి డబ్బును కాపాడుకోవడానికి కొరకు, వారి డబ్బుని మరిగా పెంచుకోవడానికి కొరకు మాత్రమే వీళ్ళు ప్రయత్నిస్తారు, వీళ్ళు పోరాడుతారు తప్ప మీ సమస్యలపై, మీకున్న లోటుపాట్లపై ఎవరు కూడా ప్రశ్నించరు. ఎన్నికల ముందు ఎన్నో రేట్లను తగ్గించారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, అవసరం తీరిపోయింది. ఇప్పుడు ప్రతీదీ పెంచుకుంటూ పోతారు. ఇప్పుడే చూస్తూ ఉన్నాం, తినే కూరగాయల పైన రేట్లు పెంచుతున్నారు, రేట్లు పెరిగిపోతున్నాయి. తినే ఆహారం పైన, తాగే నీరు పైన, అన్నిటిపైన రేట్లు పెంచుతూ పోతూ ఉంటారు. చూడండి, ఖచ్చితంగా పెట్రోల్ రేటు పెరుగుతుంది, డీజిల్ రేటు పెరుగుతుంది, ముఖ్యంగా విద్యుత్ రేటు కూడా పెరుగుతుంది, గ్యాస్ సిలిండర్ పెరుగుతుంది, బట్టలపైన, కొనే ప్రతి వస్తువు పైన రేటు పెరుగుతూ పోతుంటుంది. టోల్ ప్లాజా రేట్లు పెరుగుతాయి, ప్రతీదీ పెరుగుతూ పోతుంది. ఆ భారమంతా పడేది వాళ్ళ మీద కాదు, నాలాంటి సామాన్యుల పైన. మనము కట్టాలి ట్యాక్స్ రూపంలో ఇవన్నిటిని. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఆలోచించండి. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీకు నచ్చిన నాయకుడు, నిజాయితీ నీతిగల నాయకుడు, యువకుడు, మరి చదువుకున్న వ్యక్తి మీరు ఎన్నుకోండి. మీ పక్షంగా పోరాడే సామాన్యుడిని ఎన్నుకోండి. డబ్బున్న వాడిని మీరు ఎన్నుకుంటే వాడు డబ్బులు పెడతాడు, ఆ తర్వాత ఆ డబ్బును సంపాదించుకునే పనిలో పడతాడు, మీ సమస్యలను మర్చిపోతాడు. కాబట్టి దయచేసి ప్రజలందరికీ నా వినతి, రానున్న సర్పంచ్ ఎలక్షన్స్లో, ఎంపీటీ సెలక్షన్లలో, జడ్పీటీ సెలక్షన్లలో సామాన్యులను ఎన్నుకోండి, సామాన్యులను గెలిపించుకోండి. అప్పుడు మీ పక్షంగా పోరాడుతారు. దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. రానున్న 2029 ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్లోను, ఎంపీ ఎలక్షన్లో దయచేసి ధనవంతులకు ఓటు వేయకండి. సామాన్యులు, యువకులు, విద్యావంతులకు ఓటు వేసి మీరు మీ భవిష్యత్తును మీరు కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై తెలంగాణ.